ఇండియా టీ20 వరల్డ్ కప్ ను మూడోసారి ముచ్చటగా గెలుచుకుంది. అయితే దీనికి సంబంధించి ఎంతో మంది సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ క్రికెటర్లకు గాని, పాకిస్తాన్ కు గాని ఎప్పుడైనా ఇండియా మీద పడేయడం అలవాటే. పాకిస్తాన్ కి సంబంధించిన మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఆయన ఇండియా గురించి మాట్లాడుతూ ఇండియానంట ఇటు ఏదైతే పేద ఊర్లలో మనం చూసినట్లయితే చిన్న పిల్లలందరినీ కలిసి అంటే పేద పిల్లలందరినీ కలిసి వాళ్ళల్లో ఒక రిచ్ మ్యాన్ వచ్చి క్రికెట్ ఆడితే ఎట్లుంటదో సేమ్ ఇండియా కూడా అంతే అంటూ ఇండియా గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడిన మాటలపై ఇటు సోషల్ మీడియాలో గానీ ఎక్కడ చూసుకున్నా గానీ నోటికొచ్చినట్టు మాట్లాడతారా, ఏదంటే అది మాట్లాడతారా అంటూ ఆయన ఒక బీభత్సంగా ఆయన గురించి అంటే విపరీతమైన ట్రోలింగ్స్ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది ఈ విధంగా వ్యంగ్యంగా వెటకారంగా వ్యతిరేకిస్తూ అంటే ఈ విధంగా మాట్లాడుతుంటే అదే పాకిస్తాన్ కి చెందిన ఇంకో వ్యక్తి ఆయన కూడా మాజీ క్రికెటర్ అహ్మద్ షాహిద్ అనే వ్యక్తి ఈయన మాత్రం చాలా కరెక్ట్ గా నిక్కచ్చిగా మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? ఇండియాని చూసుకున్నట్లయితే ఇండియా చాలా బాగా ఆడింది మనందరికి తెలిసినట్టే. అయితే 250 పరుగులు తీయడం అనేది ఆషామాషి విషయం కాదంటూ ఆయన ఇండియా గురించి గొప్పగా మాట్లాడుతూనే ఇండియాని చూసి ఇటు పాకిస్తాన్ చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా క్రికెట్ పరంగా అయితే ఇక్కడ కూడా టాలెంట్ పరులు ఉన్నారు. కానీ ఇండియాలో ఏ విధంగా అయితే కరెక్ట్ క్రికెట్ కి సంబంధించిన వ్యవస్థ ఉందో అలాంటి వ్యవస్థ పాకిస్తాన్ లో లేదు. అలాంటి వ్యవస్థ రావాలి. అసలు పాకిస్తాన్ ని ఇండియాతోనో లేదంటే ఆఫ్రికాతోనో పోల్చొద్దు. మాకు ఒక సపరేట్ ర్యాంకింగ్ ఇవ్వండి. అదే ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా మ్యాచ్ ఆడినట్లయితే 180 పరుగులు చేసి ఇక దీన్ని డిఫెండ్ చేసుకుంటారా బాబు అని బౌలర్లకు వదిలేసి ఇక చేతులు దులుపుకుంటది. ఇటు క్రికెటర్ల గురించి ఆయన మాట్లాడుతూ సంజు శాంసన్ గురించి కానీ ఇషాన్ కిషన్ గురించి కానీ వీళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ వాళ్ళని చాలా గొప్పగా పొగిడారు. అంటే క్రికెట్ ని క్రికెట్ లాగా మాత్రమే చూడాలి. దీన్ని మతానికి లింకులు చేసి రిలీజియన్ పరంగా వీటన్నిటిని అడ్డు పెట్టుకొని ఇక ఎట్లయినా మాట్లాడాలి కదా అని ఇక ఏం చేసినా మాట్లాడడము ఏమంటారు సైగలు చేయడము ఇలాంటివి మనం చూస్తూనే ఉంటున్నాము. అలాంటి వాళ్ళందరూ షెడ్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ కి సంబంధించిన ఈ క్రికెటర్ క్రికెట్ గురించి ఈ విధంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నిజంగా చాలా గ్రేట్ అంటూ ఆయన పొగుడుతున్నారు. ఇక ఎవరైతే కొంతమంది ఎప్పటిలాగానే ఇండియాపై పడేసి వస్తున్నారో వాళ్ళకి కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు, గట్టిగా గడ్డి పెడుతున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.